నిన్న సాయంత్రం అల్లు అర్జున్ ఇంటి పైన కొంతమంది అసాంఘిక శక్తులైతే అల్లు అర్జున్ ఇంటి దగ్గరకు వచ్చి రాళ్లు రువ్వడం జరిగింది. అంతేకాకుండా పూల మొక్కలు గేట్లను ధ్వంసం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఇప్పుడు అది చాలా పెద్ద చర్చకు దారి తీసిందని మనం అయితే చెప్పుకోవచ్చు. దాదాపుగా 6-7 వ్యక్తులు అయితే అల్లు అర్జున్ ఇంటి పైన దాడి చేయడం జరిగింది. ఆ సందర్భంలో కుటుంబ సభ్యులు ఎవరు కూడా అంటే అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా బయటికి రాకుండా లోనే ఉండడం జరిగింది. ఆ తర్వాత అల్లు అరవింద్ బయటకు వచ్చి మీడియా వేదికగా మేము సంయమనం పాటిస్తున్నాం, దీని మీద ఎటువంటి చర్యలు మేము తీసుకోమని చెప్పడం జరిగింది. ఈ 6 వ్యక్తులు కూడా ఓఈజేఏసీ నేతల కింద కొంత ప్రకటించడం జరిగింది. కానీ కీలకంగా చూసుకుంటే తర్వాత పరిణామాలు ఒక్కొక్కటి కూడా బయటకు వచ్చే కొద్ది కూడా ఈ 6 వ్యక్తులు కూడా కీలకంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులే కావాలనే చేయించారు అనేటట్టు చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే రావడం. పైగా ముందుగా చూసుకుంటే ఈ 6 నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెందినట్టు కొన్ని ఆరోపణలు అయితే చాలా బలంగా వినిపించడం జరిగింది. కానీ ఫైనల్ గా చూసుకుంటే ఈ 6 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కీలకంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోలే కానీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో తిరిగినట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. వాళ్ళ మీద ఏవైతే బిఎన్ఎస్ చట్టాల కింద కొన్ని సెక్షన్ల కింద వాళ్ళ మీద కేసులు నమోదు చేశారో ఆ కేసుల నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే వాళ్ళకి వెంటనే కూడా బెయిల్ కూడా విడుదల చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ కూడా బయట తిరగడం జరుగుతుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం శాంతి భద్రతలకు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి డీజీపీ గానీ పోలీసు వ్యవస్థ కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. కానీ ఇదంతా కూడా ఒక కుట్రపూరిత కోణం కింద జరిగిందనేటట్టు ఇటు సోషల్ మీడియాలో కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ మెయిన్ గా అల్లు అర్జున్ అభిమానులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆరోపించడం జరుగుతుంది. ఏదేమైనా కానీ అల్లు అర్జున్ ఇంటి పైన దాడి చేయడం అనేది చాలా దారుణమైన విషయం అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ప్రస్తుతానికి చూసుకుంటే ఇటు ఓన్లీ అల్లు అర్జునే కాకుండా సినీ ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ, సినీ ఇండస్ట్రీ వర్సెస్ రేవంత్ రెడ్డి అనేటట్టు ఒక వన్ సైడ్ వార్ లా తయారైందని మనం అయితే చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఒకవైపు, ఇటు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఒకవైపు అన్నట్టు ఇప్పుడైతే మనకి చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సినిమా ఇండస్ట్రీ తెలంగాణ నుంచి ఆంధ్రాకి వస్తానంటే మేము ఆహ్వానిస్తాం, మీకు స్టూడియోలకి మీకు ఎక్కడ కావాలితే అక్కడ పర్మిషన్స్ ఇస్తాం, మీకు ఇల్లు కూడా మేము పర్మిషన్ ఇస్తాం అని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ కానీ ఇలా పలువురు నేతలు అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీని తెలంగాణ నుంచి ఆంధ్రాకి రావాలని చెప్పి ఆహ్వానించడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా సినీ పెద్దలందరూ కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏం జరుగుతుందని చూడాలి. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ ఇంటి పైన దాడి చేయడమే కాకుండా అసాంఘిక శక్తులు ఎవరైతే 6 వ్యక్తులు ఉన్నారో మోహన్, నరేష్, ప్రేమ్ కుమార్ ఇలా కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కీలకంగా చూసుకుంటే రేపటి రోజుల్లో ఖచ్చితంగా ఈ శ్రీతేజకే కానీ రేవతి చావుకి మరణానికి కింద ఖచ్చితంగా 25 కోట్ల రూపాయలు అల్లు అర్జున్ చెల్లించకపోతే రాబోయే రోజుల్లో 1500 మంది వచ్చి అల్లు అర్జున్ ఇంటి దగ్గర కూర్చొని పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేస్తాం. ఖచ్చితంగా దీనికి న్యాయం చేసే విధంగా మేమందరం కూడా బలంగా నిలబడతామని చెప్పడం జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది, ఖచ్చితంగా ఈ ఘటన అనేది ఇక్కడతో సాల్వ్ అయ్యేటట్టు మనకి ఏం కనిపించట్లేదు. రాబోయే రోజుల్లో ఇంకా పెద్దది అవకాశం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ప్రస్తుతానికి చూసుకుంటే అల్లు అర్జున్ కి కూడా బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది అనేటట్టు ఇటు రాష్ట్ర పోలీసు అధికారులందరూ కూడా దానికి తగ్గగా చర్యలు తీసుకున్నట్లు మనకైతే సమాచారం తెలుస్తుంది. ఏదేమైనా సరే అల్లు అర్జున్ కి అయితే ఇది ఒక మాత్రం గడ్డుకాలం అని చెప్పుకోవాలి. మరి రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఖచ్చితంగా బెయిల్ క్యాన్సిల్ అయితే మాత్రం జైలుకు వెళ్లే అవకాశం ఉందా, ఇటు న్యాయవాదుల తరపు నుంచి ఎటువంటి సలహాలు, సూచనలు వస్తున్నాయని మనం అయితే చూడాలి. ఫైనల్ గా చూసుకుంటే అల్లు అర్జున్ కు మాత్రం ఉచ్చు బిగుస్తుంది. ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కావాలనే చేస్తున్న కుట్రలాగా ప్రేరేపించడం జరుగుతుంది. మరి దీని మీద నిజాలు అనేవి రాబోయే రోజుల్లో బయటపడే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి. న్యాయం చేయాలి, అల్లు అర్జున్ న్యాయం చేయాలని చెప్పి
కోటి రూపాయలు వాళ్ళందరూ కూడా నష్టపరిహారం కుటుంబానికి ఇవ్వాలి అంటే వినాయక ఖచ్చితంగా న్యాయం చేయాలి. అభిమాని కుటుంబానికి న్యాయం చేయాలంటూ వాళ్ళు ఏం చేసినట్టు సిటీ ప్రముఖులందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి పరామర్శిస్తా ఉన్నారు. కనీసం ఈ రేవంత్ గారి కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పేసి కూడా వాళ్ళు కనీసం ప్రకటించలేదు. ఎలా కోర్టులో కేసు ఉందని చెప్పేసి మరి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి కోర్టులో కేసు ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పేదోడి పక్షాన ఉంటే ప్రెస్ మీట్ పెట్టి రైతంగా ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళని అడ్డం పెట్టుకొని తెలంగాణ గరీబులను ప్రాణాలు కాగమైన అల్లు అర్జున్కు జీవితంగా అందించాలి. అదేవిధంగా 50% కాపాలని డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం దయచేసి ఇలాంటి గుంతలను ఇలాంటి జీరోలను మీరు ఎంకరేజ్ చేయకండి. బెనిఫిట్ సోలతో మీరు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులకు కనీసం మానవత్వం లేకపోవడం. ఖబర్దార్ అల్లు అర్జున్, ఖబర్దార్ అల్లు అర్జున్. చేరుకొని ఈ యొక్క ఆందోళన కుండీలు కూడా అన్ని కింద పడేస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా గమనించవచ్చు. అంటే రేవంతి కుటుంబం రోడ్డు మీద పడడానికి, రేవతి చనిపోవడానికి, దాని తర్వాత హాస్పిటల్ బారిన పడడానికి కూడా అల్లు అర్జునే కారణం అని చెప్తా ఉన్నారు. లోపల తీవ్ర వాగ్వాదం జరుగుతున్నటువంటి విషయాలు క్లియర్గా చూడవచ్చు. ఓన్లీ జేఏసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఫ్లెక్సీలు ప్లకార్డులు తీసుకొని వచ్చి నినాదాలు చేస్తున్నటువంటి క్రమంలో లోపల అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బందితో ఓన్లీ జేఏసీకి సంబంధించినటువంటి విద్యార్థులకి గొడవ అయింది. సో ఇద్దరు ఒకరినొకరు